అక్కడ యుద్ధం, ఇక్కడ ధరల మంట పుట్టిస్తోంది. వంట నూనెల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదిలాబాద్ జిల్లాలో సరుకుల ధరల పెరుగుదలకు కారణమైంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా యుద్ధం కారణంగా వినియోగదారులపై భారం పడుతుంది. ఇప్పటికే గ్యాసు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంటే సంక్షోభం నుంచి గట్టెక్కడం కోసం. ఇక మరోవైపు చూసుకుంటే వంట నూనెలతో పాటు డిటర్జెంట్లపైన సైతం ఆ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం వివిధ దేశాల నుంచి. ఇండోనేషియా కావచ్చు, అదేవిధంగా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ధరలు పెరిగాయి. ఒక్కో ప్యాకెట్ పైన 10 రూపాయలు లేదా 5 రూపాయల వరకు పెరిగిన పరిస్థితి. సన్ఫ్లవర్ ఆయిల్, అదేవిధంగా పామ్ ఆయిల్తో పాటు ఇతర రకాల ఆయిల్ ఏవైతే ఉన్నాయో వంట నూనెల పైన తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటి వరకు 116 రూపాయలు ఉన్నది, ఇప్పటికీ పెరిగిన పరిస్థితి 126 వరకు పెరిగింది. ఒక్కో దానిపైన ఒక్కో ధర ఉంది. దీనికి సంబంధించి వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ధర, ఎందుకు పెరిగింది? ఈ బేసిక్గా వార్ వల్లనే. జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడ ఏ వార్ జరిగినా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంపాక్ట్ అవుతుంది అంటారు కదా, దాని రిజల్టే ఇది. ఇండియాలో మేజర్గా ఏంటంటే మనం ఇంపోర్ట్ ఆయిల్ మీద ఫస్ట్ నుంచే కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాము. వన్స్ ఈ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, ఇమీడియట్గా 1 వీక్ లోపే అన్నిటి మీద ఎఫెక్ట్ వచ్చేసింది. ఆ క్రూడ్ బ్యారెల్ ధర పెరగటం వల్ల ఈ ఎఫెక్ట్ అంతా, పైగా సప్లై ఆగిపోయింది. ఎక్కడి నుంచి రావాల్సిన సప్లై ఎక్కడి నుంచి రావట్లేదు. అందరి దగ్గర లిమిటెడ్ స్టాకు. ఇప్పుడు ఫ్రీడమ్ దగ్గర మీ ఏ డిస్ట్రిబ్యూటర్ని అడిగినా, స్టాకిస్ట్ అడిగినా నో స్టాక్ అని చెప్పేస్తున్నారు. ఓన్లీ బాగా పెద్ద కంపెనీ, బాగా స్టాక్ ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే స్టాక్ ఉంది. సో వన్స్ వీళ్ళు నో స్టాక్ అన్న వెంటనే ప్రైజెస్ అనేది అప్ అయిపోతాయి. నిన్న ఒక్క రోజులోనే పర్ లీటర్ 10 రూపీస్ అప్ అయింది. ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. పామ్ ఆయిల్ కూడా ఒక్క రోజులో 10 రూపీస్ పెరిగింది. రీజన్ అంతా ఒకటే రీజన్, బారు స్టాక్ రావట్లేదు, సప్లై లేదు, అంతే కారణాలు. మేజర్గా మనం కంప్లీట్గా ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాము. సీ రూట్స్ అన్నీ ఆగిపోయినాయి, ఎక్కడి నుంచి కూడా సరిగ్గా సప్లై లేదు. హార్మోజ్ జలసంధి ఆగిపోయింది, అక్కడ చాలా షిప్స్ ఆగిపోయి ఉన్నాయి. దానివల్ల కూడా సప్లై లేకనే రేట్స్ పెరుగుతుంది. ఎంత పెరిగింది? గోల్డ్ డ్రాప్ ఎంత పెరిగింది? గోల్డ్ డ్రాప్ నిన్న ఒకరోజు 6 రూపీస్ పెరిగింది. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో 170 ఉంది, ఇంకా పెరుగుతుంది. మనం ఒకటేసారి మన దగ్గర స్టాక్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి పెంచాం కాబట్టి ఇంకొక 1 or 2 డేస్లో ఇంకొక 5 to 6 రూపీస్ పెరుగుతుంది. ప్రతి ప్యాకెట్ మీద 10 రూపీస్ ఆయిల్ ప్లస్ ఉంది ఆల్రెడీ. మీరు గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్, ఫార్చ్యూన్ ఏదన్నా తీసుకోండి, ఒక పీపాక్ 150 రూపాయలు పెరిగింది. ప్లస్ ఇంకా పెరుగుతుంది అంటారు. సరే, అంత పెరిగినా పర్లేదు, సప్లై ఉంటే ఏం కాదు. సప్లై లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని 150ని 200 అమ్ముతారు, 300 అమ్ముతారు. ఎందుకంటే మీ ఆయిల్ టిన్స్ మీద ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది. ఆ ఎంఆర్పి ఎంత ఉన్నదో అంత దాకా తీసుకెళ్తారు, ఎందుకు సప్లై లేదు. ఈ ఆయిల్ రేటు ఒకటి చూసుకుంటే ఒకప్పుడు 140, 130, 1 ఉన్నటువంటి రేటు ఈ రోజున 170 దాదాపు పామ్ ఆయిల్ రేటు పెరిగిపోయింది. అన్ని రేట్లు అనేటువంటి పెరగడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతుంది. డిటర్జెంట్స్ అయినటువంటి సోప్స్ కూడా మనకు చాలా ఇప్పుడు అసలు అవైలబుల్ లేవంటుంది, మార్కెట్లో కూడా అవైలబుల్ లేవని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని సాధ్యమైనంత వరకు దీనికి ఏదైనా చర్య తీసుకొని తగ్గించాలని మనము ఆకాంక్షిస్తున్నాము ప్రజల తరఫున. ఈ ఫ్రీడమ్ది అయితే 169 సార్ ఇది ఇక్కడ రేటు బాగా. మళ్ళీ ఇది అన్ని పీరియం ఉన్నాయి, పత్తులు అన్ని పీరియం ఉన్నాయి సార్. సబ్బులు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి, నిర్మూలన మన షాప్కే సార్. ఫ్రీడమ్ అంతకుముందు ఎంత? 63, 69, 63, 61, 62, 63, ఇప్పుడు 69. 69 అంటే చూడేమో ఒక హోల్సేల్ అంటే ఒక 2 రూపాయలు తక్కువ అయితే అంతే. ముఖ్యంగా ఆయిల్ ధరల పైన యుద్ధం ప్రభావం చూపుతుంది. ఎక్కడైతే సీ పోర్టులు ఉన్నాయో అక్కడ నౌకలు ఆగిపోవడం మూలంగా ఇంపోర్ట్ అనేది నిలిచిపోయింది. ఇటు డిటర్జెంట్లకు సంబంధించి ముడిసరుకు సైతం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ నుంచి ముడిసరుకు రావట్లేదు కనుక అవి సైతం నో స్టాకు ఉన్నట్లుగానైతే ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. ఆయిల్ రేట్స్ పెరగడం సామాన్యులపైన విపరీతమైన భారం పడుతుంది, కొనలేని పరిస్థితిలో ఉన్నామనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.